భానుడి భగభగల ప్రభావం ప్రజలపైనే కాదు పంటలపైన పడుతోంది. వేసవి కారణంగా దిగుబడి తగ్గడంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు తెప్పిస్తుండేసరికి ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు ఠారెత్తిస్తుంటే మరోవైపు కూరగాయల ధరలు మంటెత్తిస్తున్నాయి. టమోటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, బీన్స్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కూరగాయలు ఎక్కువగా ఉత్పత్తయ్యేవి. ప్రస్తుతం మండుతున్న ఎండలకు పంటలు వాడిపోతున్నాయి. నీళ్లందక ఆకుకూరలు, కూరగాయలు పూర్తి స్థాయిలో ఎదగడం లేదు. వచ్చిన దిగుబడి కూడా అరకొరగానే ఉంటోంది. ఈ ప్రభావం పల్లెలతో పాటు నగరాలపైన పడుతోంది. స్థానికంగా కూరగాయల లభ్యత ఒక్కసారిగా తగ్గేసరికి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోక తప్పటం లేదు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూరగాయలు తెప్పించుకోవటం వల్ల ధరలు పెంచాల్సి వస్తుందని వ్యాపారులంటున్నారు. వస్తున్నాయి, ఢిల్లీ నుంచి కూడా వస్తున్నాయి, 3 ఊర్ల నుంచి వస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ వల్ల రేటు కొంచెం పెరిగింది. మనకు చుట్టూతో పండితే 10 రూపాయలు 12 రూపాయలే ఉంటుంది. కొండూరు ఇటు నుంచి వస్తే 7-8 రూపాయలే ఉంటుంది. దగ్గరలో పంట అయితే లేవుగా, అసలు పంట లేదుగా, అసలు వేయలేదుగా, వర్షాలు లేక నీరు లేక వేయలేదుగా. ఎండ పెరగడమే కారణం. విపరీతమైన ఎండకి లేదు పంట. 20%, 50% బాగా ఇంక్రీజ్ అయినాయండి. ఈ వేసవికాలంలో దిగుబడి బాగా తక్కువ ఉండడం, మార్కెట్కి టైట్గా రావడం వలన ఇది సామాన్యం మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. రాష్ట్రంలో 120 రైతు బజార్లకు వారానికి 15,000 క్వింటాళ్ల టమోటా దిగుమతి అవుతుండగా అంతకు 10 రెట్లు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్కు తరలిపోతున్న పంటను రైతు బజార్లకు రప్పిస్తే ధరలు కాస్త తగ్గుతాయని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. టమాటా ఒకటి పెరిగింది, నెక్స్ట్ మీకు క్యాప్సికమ్ ఒకటి పెరిగింది. మిగిలిన కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని అంటే బడ్జెట్ ప్రకారం వెళ్ళేవాళ్ళు ఆ లెక్క ప్రకారం చూసుకుంటాం. కేజీ కొనేవాళ్ళం 1/2 కేజీ పడుతుంది. బడ్జెట్ మీద పట్టడం అయితే తప్పదుగా, మనం కొనక పక్కాగా ఎండలు ఎఫెక్ట్. ఇంతకుముందు ఉన్న రేట్ల కన్నా డబుల్ అయింది మొత్తం. కూరగాయలు కొనాలంటేనే భయంగా ఉంది, ముందు ఇంకా పెరుగుద్ది అని భయంగా ఉంది. రేట్లు చాలా భారీగా పెరిగాయి. ఇంటి దగ్గర ఏదైనా ఇక్కడ మీద ఒక డబుల్. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. దీంతో కొనుగోలుదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారంతో పోలిస్తే టమాటా ధరలు ఈసారి 30% పైగా పెరిగాయని, గతంలో కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో టమాటాలు విరివిగా పండించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని అమ్మకపుదారులు చెప్తూ ఉండగా ఈ ఎఫెక్ట్ తమపై కొంత ఎక్కువగానే పడుతుందని కొనుగోలుదారులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సోమేష్తో జయశంకర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.